హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జ్యోతి యాదవ్ వెనమల. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఆఫ్టర్ 2 to 3 months గ్యాప్ తర్వాత అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వ్లాగ్. సో దిస్ వ్లాగ్ ఈజ్ అబౌట్ అ షార్ట్ డివోషనల్ ట్రిప్. ఐఎమ్ గోయింగ్ టు లార్డ్ బాలాజీ స్వామి దగ్గరికి వెళ్తున్నాను, బర్మింగం వెళ్తున్నాను. సో ఇట్స్ ఫ్రమ్ ఎడింబ్రా టు బర్మింగం. యా. హ్యాండ్ వాష్ చేసుకున్నా. కలపడం అయితే అయిపోయింది. కొద్దిగా టేస్ట్ చూసి సాల్ట్ వేద్దాం. ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ బాగోదు. లెమన్ రైస్ రెడీ. వేడి ఉంది యాక్చువల్లీ, పొడి పొడిగా వచ్చింది. We'll transfer this rice into this container. ఫుడ్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసిన. చిన్న అంటే లైక్ ఫైన్ సరిపోతుంది, మరీ అంత చిన్నగా అనిపించట్లేదు. బట్ యా గుడ్. ఇదొకటి, మళ్ళీ ఇంకొక చిట్టి బాక్స్, ఈ రెండిట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసిన. చిన్నప్పుడు ఇట్లా ఏదైనా ట్రిప్పులకి లేకుంటే ఏదైనా గుళ్ళకి మనం బయట పోయేటప్పుడు మనం ఇంట్లో చేసుకొని ఎత్తుకొని పోతాం కదా. మమ్మీ వాళ్ళు రాత్రంతా ముందే ప్రిపేర్ చేసేసి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 3కి 4కి లేచి అంతా ప్యాక్ చేసుకునే గుర్తొచ్చింది నాకు. సేమ్ ఇది కూడా నాకు అట్లనే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎనీహో టైం వచ్చి 1 అవుతా ఉంది, క్లోజ్ టు. ఇంక ఇది ప్యాక్ చేసేసిన. నేను ఇంకా స్నానం చేసుకునేస్తా వెళ్ళి. ఎనీహో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అట్ 3:30. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా. ఎస్, ఆల్రెడీ చెప్పుంటా అనుకుంటా, బట్ ఇంకోసారి మళ్ళీ చెప్తా. వీఆర్ గోయింగ్ టు బర్మింగం, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. ఎస్, అయిపోయింది ప్యాక్ చేసే. ఎస్, కొన్ని వైప్స్ అండ్ దెన్ ఫుడ్, ఎవ్రీథింగ్ రెడీ. ఆల్రెడీ వాటర్ బాటిల్స్ ఇంకా కొన్ని లైట్గా స్నాక్స్ అన్నీ కార్లో ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేసినారు. సో ఎస్, రైట్ నౌ ఐఎమ్ డన్ విత్ దిస్. అండ్ దెన్ ఇప్పుడు వెళ్ళి స్నానం చేసుకొని మార్నింగ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వ్లాగ్ కంటిన్యూ చేయగలుగుతాను నేనైతే. యా, హోప్ఫుల్లీ. ఓకే, టేక్ కేర్ రైట్ నౌ, బాయ్. ఎవరు ఫ్రెండ్? పార్దు హాయ్. హాయ్ వినయ్ అన్న. హాయ్. సో గైస్, వి ఆర్ స్టార్టింగ్ నౌ. ఎంత కనుక్కున్నామన్నా పోదామని? 6 కనుక్కున్నామా? నిజం చెప్పు. 3 కనుక్కున్నాం గైస్. మేము 3 కనుక్కున్నాం, బట్ అది కొద్దిగా అటు ఇటు లేట్ అయ్యి వీళ్ళ వల్ల 6 దాకా వచ్చింది. సో ఇట్స్ ఓకే, ఫైన్. హనుమాన్ చాలీసా పాట అన్ని ఎత్తుకున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.
యూజువలీ ఎడింబ్రా టు బర్మింగ్హామ్ అప్రాక్సిమేట్లీ 470 కిలోమీటర్స్ అట్లా అవుతుంది, లైక్ 292 మైల్స్. అప్రాక్సిమేట్గా ఒక 6 hours డ్రైవ్ అయితే ఉంటుంది. యూ కాంట్ గో ఇన్ ఏ సింగిల్ స్ట్రెచ్. మనం అంత దూరం అయితే సింగిల్ స్ట్రెచ్ కొట్టలేము, తోలకూడదు కూడా. సో వీ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ మోటార్వే సర్వీసెస్ ఉంటాయి సైడ్లలో. మనం యూ కెన్ గో ఫర్ రెస్టారెంట్, కాఫీ అవన్నీ తీసుకొని లైక్ యూ కెన్ హ్యావ్ సమ్ రెస్ట్ అక్కడ. ఉన్నాయి కదా, ఇదే ఒకటి చూడమ్మా. సేమ్ వెల్కమ్ టు బాలాజీ టెంపుల్. సో ఆఫ్టర్ 7 to 8 hours తర్వాత అయితే మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. దిస్ ఇస్ లార్డ్ బాలాజీ టెంపుల్ ఇన్ బర్మింగ్హామ్ అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్. సో నేనైతే ఒక 3 to 4 times అయితే వెళ్ళాను టెంపుల్కి. మంచిగా ఉంటుంది, చాలా మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది ఈ టెంపుల్లో. మీరైతే చూడొచ్చు. దిస్ ఇస్ సో గుడ్. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సేమ్ మనం మన తిరుమలలో ఎట్లయితే గుండు కొట్టుకుంటామో అట్లనే సేమ్ ప్రొసీజర్ అనమాట. ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది గుండు కొట్టుకోవడానికి. కాకపోతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ముందుగానే. మా ఫ్రెండ్ ఇక్కడ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు. దానికి ఒక 25 pounds అయితే ఖర్చు అయింది. మళ్ళీ మనం గుండు కొట్టేసిన తర్వాత కూడా వాళ్ళకి ఒక 25 pounds అయితే ఇవ్వాలి. మొత్తం ఒక 50 pounds అయితే ఎగురుతుంది. మొత్తం 5,000 అయితే అవుతుంది మన ఇండియన్ రూపీస్లో. ఇక్కడ మనకన్నా ముందు ఒక 10 members అయితే ఆల్రెడీ ఉన్నారు గుండు కొట్టుకోవడానికి. మేమైతే మంచిగా దేవుణ్ణి అయితే దర్శించుకునేస్తున్నాము. ఐ కాంట్ క్యాప్చర్ దట్ వీడియో. లోపల అయితే మొబైల్ ఫోన్స్ ఏవి అలో లేవు. సో ఐ కుడెంట్ క్యాప్చర్ ఇట్. మా దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయింది. వెంకటేశ్వర స్వామిని కాకుండా అందరు దేవుళ్ళని అయితే మేము దర్శించుకున్నాము. ఆ రోజు ఏదో ఫంక్షన్ ఉండింది అక్కడ. దానికి తోడు ఎవరో అన్నదానం కూడా చేస్తున్నారు. అన్నదానం కూడా చాలా మంచిగా జరుగుతుంది ఆ టెంపుల్లో. ఇంకా లడ్డూలు అన్నీ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా దర్శనం అయితే మంచిగానే అయింది.